ఓకే. ఫోటోసింథసిస్ లోపట పిగ్మెంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. సో వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అండ్ అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్, ఈ రెండింటి మధ్య జరిగేటటువంటి ఒక రేఖాచిత్రము, ప్రమేయం చూపించేటటువంటి రేఖాచిత్రాన్ని మనము అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటారు. రెండవది ఇక్కడ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అండ్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్కి మధ్య చూపించేటటువంటి రేఖాచిత్రాన్ని దాన్ని ఏమని పిలుస్తామంటే యాక్షన్ స్పెక్ట్రమ్ అంటారు, చర్యావర్ణపటం అంటారు. సో శోషణ వర్ణపటం లోపల వర్ణద్రవ్యాల కాంతి శోషణ సామర్థ్యాన్ని, తర్వాత తరంగ దైర్ఘ్య ప్రమేయానికి చూపించే రేఖాచిత్రం ఇది చూపిస్తున్నాం. ఇక్కడ చూపించేటటువంటి రేఖాచిత్రము మనకు ముఖ్యంగా ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్, ద అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్, ఈ రెండింటి మధ్య ప్రమేయం చూపించే రేఖాచిత్రాన్ని దాన్ని శోషణ వర్ణపటం అంటారు. ఈ శోషణ వర్ణపటం లోపల క్లోరోఫిల్ ఏ అనేటువంటిది ఎక్కువగా కాంతిని శోషిస్తుంది. అదేవిధంగా 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ లోపల ముఖ్యంగా క్లోరోఫిల్ ఇక్కడ ఏ అనేటువంటిది బి అనేటువంటి పరిశీలిస్తే ఏ బి అనేటువంటి రెండు కూడా ఇక్కడ బాగా ఎక్కువగా అబ్జార్ప్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది. అయితే డిఫరెన్స్ ఏంటంటే 400 నానోమీటర్స్ దగ్గర క్లోరోఫిల్ బి ఎక్కువగా అబ్జార్ప్షన్ చేసినట్టుగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇది క్లోరోఫిల్ ఏ కింద ఉంది, ఇది పైన ఉంది. అంటే అర్థం ఏంటి? సో క్లోరోఫిల్ బి అబ్జార్బ్డ్ మోర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఓకే, అదే బి ఏ చూసుకుంటే తక్కువ ఉంది. కానీ అదేవిధంగా ఇక్కడ చూస్తే మాత్రము ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ క్లోరోఫిల్ బి తక్కువ ఉంది, క్లోరోఫిల్ ఏ ఎక్కువ ఉంది. సో different wavelength of light, the amount of light absorbed by different pigments. The chlorophyll A is absorbed more in the red light and chlorophyll B absorbed more in the and blue light అనే విషయాన్ని చూస్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అండ్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ మనం చూపించేటటువంటి రేఖాచిత్రం ఇది. దీన్ని యాక్షన్ స్పెక్ట్రమ్ లేదా చర్యావర్ణపటం అంటారు. ఈ చర్యావర్ణపటం లోపల వివిధ రకాల తరంగ దైర్ఘ్యాల వద్ద కిరణీయ సమయక్రియను సూచించేటటువంటి రేఖాచిత్రం, ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ కంపారిజన్ చేసేటటువంటి చిత్రం తీసుకున్నట్టయితే ఇందులో బ్లూ కలర్ లైట్ లోపల ఎక్కువగా ఫోటోసింథసిస్ జరిగింది, రెడ్ కలర్ లోపల ఫోటోసింథసిస్ ఎక్కువగా జరిగిందని విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో హియర్ ఆల్రెడీ వీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఇక్కడ చూడండి, ఈ యొక్క రేఖాచిత్రం ఉంది, మనం చూస్తున్నాం. రెండు రేఖాచిత్రాలు ఒకటే చోటుకి తీసుకొచ్చాం. గ్రాఫ్ షోయింగ్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనే సూపర్ ఇంపోజ్డ్ ఆన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ. చూడండి ఇక్కడ. సో హియర్ ద కంపారిజన్ బిట్వీన్ ద యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫర్ క్లోరోఫిల్ ఏ షోస్ దట్ in a photosynthesis is a main pigment involved in is a chlorophyll A. This is clear from the overlapping the peaks of chlorophyll A absorption spectrum with action spectrum of photosynthesis. So the light energy are the photons absorbed by here the different pigments, other pigments, carotenoids and chlorophyll B is ultimately transferred to the chlorophyll A present in the reaction center. సో కాబట్టి ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి వర్ణద్రవ్యం ఏంటంటే క్లోరోఫిల్ ఏగా మనకి ఇక్కడ దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ ద అబ్జార్ప్షన్. ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుందో చూస్తున్నాం. ఇక్కడ రెండు ఉన్నాయి, యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ రెండు ఉన్నాయి. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ and the absorption of the light and the rate of photosynthesis. So the rate of photosynthesis maybe takes place more in the 400 nanometers of wavelength, that is the blue light, and the 700 nanometers of wavelength is the red light. ఈ రెండు దాని లోపల ఎక్కువగా ఫోటోసింథసిస్ జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఓకే, ఎస్, మ్యాక్సిమం క్లోరోఫిల్ ఏ అనేటువంటిది మ్యాక్సిమంగా మనకు 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ను అబ్జార్బ్ చేస్తుంది. క్లోరోఫిల్ బి మాత్రము మ్యాక్సిమం అబ్జార్బ్స్ ఎట్ 400 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ను అబ్జార్ప్షన్ చేస్తున్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. సో దట్స్ వై
we can identify that chlorophyll A is a main pigment గా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. Right, next coming to that, so now the light reaction లోకి వస్తున్నాం. వాట్ ఈజ్ లైట్ రియాక్షన్? సో లైట్ రియాక్షన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఇది ముఖ్యంగా కాంతి సమక్షంలో జరుగుతుంది. ఫోటోకెమికల్ ఫేజ్ ఇది. ఇన్క్లూడ్స్ లైట్ అబ్జార్ప్షన్. తర్వాత NADPH2గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత ADP-ATPగా కన్వర్షన్ జరుగుతుంది. తర్వాత వాటర్ మాలిక్యూల్ విడిపోతుంది. స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్, దట్ ఈస్ ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటారు దీన్ని. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ స్ప్లిటింగ్ అండ్ ఆక్సిజన్ రిలీజ్ అండ్ అసిమిలేషన్ పవర్ ఏర్పడుతుంది. దస్ అసిమిలేషన్ పవర్ ఈజ్ ATP అండ్ NADPH2. సో ఇక్కడ ATP ఎట్లా ఏర్పడుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కాబట్టి దీన్ని ఫోటో పాస్ఫారిలేషన్ అంటారు. ATP ఏమో ఇక్కడ గమనించినట్టయితే ప్రోటాన్ ట్రాన్స్లోకేషన్ జరిగినప్పుడు ఈ ATP ఏర్పడుతుంది. ప్రోటాన్ ట్రాన్స్లోకేషన్ జరిగినప్పుడు ATP ఏర్పడుతుంది. తర్వాత NADPH2 ఎట్లా ఏర్పడుతుంది? ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు ప్రోటాన్ యొక్క స్థానాంతరణ అనేటువంటిది ఇన్వాల్వ్ అయినప్పుడు అందులో ఆవర్ణికలో ఉన్నటువంటి ప్రోటాన్ల చేత ఎలక్ట్రాన్లు పంపినటువంటి ఎలక్ట్రాన్ రవాణా ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రాన్ల చేత కంబైన్ చేయబడి ఆవర్ణిక వైపు NADPH2 ఏర్పడుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా, సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా అని మనం చెప్పవచ్చు. సో లెట్ us see here వాట్ ఈజ్ లైట్ రియాక్షన్ అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో light reaction or photochemical phase includes light absorption, water splitting, oxygen release అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పాను. సో ఫార్మేషన్ ఆఫ్ హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్స్ దట్ ఆర్ known as ATP and NADPH2. Several complexes are involved in a process. ఇందులో చాలా రకాల కాంప్లెక్సెస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. సెవరల్ కాంప్లెక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ద పిగ్మెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ 2 discrete photochemical light harvesting complexes. The pigments are organized into 2 discrete photochemical light harvesting complexes, that is a LHC, light harvesting complexes, within a photosystem 1 and photosystem 2. సో photosystem 1, photosystem 2 అనేటువంటి విషయాన్ని ఎమర్సన్ అనేటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి ప్రయోగం ద్వారా తెలిసింది. ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్, ఎమర్సన్ వృద్ధి ప్రభావకం అనేటువంటి ఒక ప్రయోగం ద్వారా చెప్పడం జరిగింది. ఏమిటంటే ఎమర్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ముఖ్యంగా 2 రకాల రెడ్ లైట్స్ను ఉపయోగించాడండి. ఒక క్లోరెలా పైన ముఖ్యంగా ఈ యొక్క రెడ్ లైట్స్ను ఉపయోగించినప్పుడు ముఖ్యంగా ఏంటంటే రెడ్ లైట్స్ లోపల 2 రకాల వేవ్ లెంత్లో పంపడం జరిగింది. బిలో 400 నానోమీటర్స్ 680, బిలో 680, అబౌవ్ 680. బిలో 680 వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ను ఉపయోగించినప్పుడు ఏం జరిగింది, అలా కాకుండా బిలో 680, అబౌవ్ 680 ఉపయోగించినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని గమనిస్తే ఒక మొట్టమొదట ఓన్లీ 680 బిలో 680కి సంబంధించినటువంటి రెడ్ లైట్ ఉపయోగించినప్పుడు ఫోటోసింథసిస్ పడిపోయింది. దాన్ని రెడ్ డ్రాప్ అని అంటాడు. రెడ్ డ్రాప్ అని చెప్పడం జరిగింది. ఒకే వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ను ఉపయోగించినప్పుడు బిలో 680ని ఉపయోగించినప్పుడు ఫోటోసింథసిస్ పడిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. దాన్ని ఏమంటాం, రెడ్ డ్రాప్ అంటాం. అలా కాకుండా ఒకటేసారి 2 వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ను ఉపయోగించారు. బిలో 680 అండ్ అబౌవ్ 680, మ్యాక్సిమం 700. అవి ఉపయోగించినప్పుడు ఏం జరిగిందంటే ఫోటోసింథసిస్ పెరిగింది. ఇలా పెరగడాన్ని ఆయన ఏమని చెప్పాడంటే ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అని చెప్పాడు.
అతడు కనుక్కున్నాడు కాబట్టి ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అని చెప్పడం జరిగింది. దీని ద్వారా ఏమర్థమైందంటే 2 రకాల వర్ణద్రవ్య వ్యవస్థలు హరిత రేణువుల్లో ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. వర్ణద్రవ్య వ్యవస్థ 1, వర్ణద్రవ్య వ్యవస్థ 2 అని గుర్తుపట్టడం జరిగింది. వర్ణద్రవ్య వ్యవస్థ 1 అనేటువంటిది ఇది ముఖ్యంగా మ్యాక్సిమం 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ వరకు అబ్జార్ప్షన్ చేస్తుంది. అదే మనకు 2 అయితే, పిగ్మెంట్ సిస్టమ్ 2 అయితే మాత్రము వర్ణద్రవ్య వ్యవస్థ 2 అనేది బిలో 680 మ్యాక్సిమం 680 వరకు అబ్జార్ప్షన్ చేస్తున్న విషయాన్ని తెలుపుకోవడం జరిగింది. అందుకే మనం ఏం చెప్తామంటే పిగ్మెంట్ సిస్టమ్ 1 అంటే దాన్ని P700గా భావిస్తాం. అలా కాకుండా పిగ్మెంట్ సిస్టమ్ 2నేమో P680గా భావిస్తాం. P680 అంటే పిగ్మెంట్ సిస్టమ్ 2 అని, P700 అంటే పిగ్మెంట్ సిస్టమ్ 1 అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ పిగ్మెంట్ సిస్టమ్ 1 వర్ణద్రవ్య వ్యవస్థ 1, వర్ణద్రవ్య వ్యవస్థ 2 అనేటువంటి పిగ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి అనే విషయాన్ని తెలపడం జరిగింది. గ్రానా థైలకాయిడ్స్ యొక్క మెంబ్రెయిన్లో ఇవి 2 ఉంటాయి వర్ణద్రవ్య వ్యవస్థలు. ఈ వర్ణద్రవ్య వ్యవస్థల లోపల 1 and 2 అనేటువంటివి ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొంటాయి. 2 ఒకటేసారి పాల్గొంటే దాన్ని అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అని, ఒకటి పాల్గొన్నట్టు, ముఖ్యంగా ఓన్లీ 1 పిగ్మెంట్ సిస్టమ్ 1 మాత్రమే పాల్గొన్నట్టయితే దాన్ని సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. సో లెట్ us see that it is a broad spectrum. దీన్ని మనం క్లియర్గా చూడవచ్చు. అయితే ఇక్కడ వర్ణద్రవ్య వ్యవస్థ గురించి మాట్లాడదాం. సో వాట్ ఈస్ వర్ణద్రవ్య వ్యవస్థ అంటే ఏంటి? వర్ణద్రవ్య వ్యవస్థ PS1, PS2 ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. హియర్ పిగ్మెంట్ సిస్టమ్ P680 అన్నాడు, ఇక్కడ P700 అన్నాడు. ఈ P680 అనేటువంటి విషయానికి వస్తే దీన్ని ఏమని పిలవాలి? దీన్ని పిగ్మెంట్ సిస్టమ్ 2, దీన్ని తీసుకున్నట్టే పిగ్మెంట్ సిస్టమ్ 700. ఇదేమో 1, PS1 అంటారు దీన్ని. చూడండి, ఫోటో సిస్టమ్ 1, ఇక్కడ ఫోటో సిస్టమ్ 2. సో ఈ ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్, ఎనీ ఫోటో సిస్టమ్ లోపల 2 రకాల భాగాలు ఉంటాయి. వన్ ఈజ్ ద లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేది దీని చుట్టూ ఉంటాయి. ఏదైనా ఒక వర్ణద్రవ్య వ్యవస్థలో 2 భాగాలు ఉంటాయి. చుట్టూ ఉన్నటువంటి అణువులు, మధ్యలో ఉన్నటువంటి అణువు. చుట్టూ ఉన్నటువంటి అణువులు, మధ్యలో ఉన్నటువంటి అణువులు యొక్క సమూహం చేత ఒక పిగ్మెంట్ సిస్టమ్ ఏర్పడుతుంది. మధ్యలో ఉన్నటువంటి అణువును మనం ఏమని పిలుస్తామంటే చర్యా కేంద్రకం అంటారు. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P680 అన్నాం కదా, P680 అనేటువంటిది ఒక చర్యా కేంద్రకం. దాని చుట్టూ అణువులు ఉంటాయి. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ 2 అంటారు దీన్ని. ఇక్కడేమో P700 అన్నాం. P700 అనేటువంటిది ఈ చర్యా కేంద్రకం. ఇది దీని చుట్టూ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఉంటుందండి, అణువులు ఉంటాయి. సో లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అణువులు ఈ యొక్క లోపల ఉన్నటువంటి క్లోరోఫిల్ అణువును రక్షిస్తూ ఉంటాయి. ఇది ఏమై ఉండొచ్చు? ప్రధానమైన వర్ణద్రవ్యమై ఉండవచ్చు. అది క్లోరోఫిల్ ఏ. సో క్లోరోఫిల్ ఏ అనేటువంటిది ఇక్కడ చర్యా కేంద్రకంగా ఉంది, ఇక్కడ కూడా చర్యా కేంద్రకంగా ఉంది. అంటే క్లోరోఫిల్ ఏ, ఈ 2 ఏలు అనేటువంటివి మార్పు చెందిన క్లోరోఫిల్ ఏలు. ఇవి మార్పు చెందిన క్లోరోఫిల్ ఏలు మధ్యలో ఉన్నాయి, చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. దాని చుట్టూ ఉన్నటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో ఆ అణువులన్నీ సమూహంగా ఉన్నాయి. ఆ సమూహం ఎట్లా ఉంటుంది? క్లోరోఫిల్ ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, కెరోటిన్ ఉండొచ్చు, జాంతోఫిల్ ఉండొచ్చు. ఇక్కడ పిగ్మెంట్ 680 ఉంది, దాని చుట్టూ కూడా క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటిన్, జాంతోఫిల్స్ ఉండవచ్చు. దాని యొక్క రేషియో డిఫరెంట్గా ఉంటుంది.